హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే గైస్. నిన్న వెడ్నెస్డే కదా, సో ఐసీసీ టీ20 ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే మెన్స్వి రిలీజ్ అయ్యాయి. సో ఈ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఆఫ్ఘనిస్తాన్కి ఒక భారీ షాక్ అయితే తగిలింది. అదేంటంటే అష్మతుల్లా షహీడి వాళ్ళ ఓడిఐ కెప్టెన్కి తను రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు. తను తీసుకున్నప్పటికీ ప్లేయర్గా అయితే కొనసాగుతానని అయితే స్పష్టం చేశాడు. రెహ్మద్ షాకి కెప్టెన్సీ బాధ్యతలను అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కట్టబెట్టింది. చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వర్సెస్ ఇండియా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా తను కల్పించడం జరిగింది. కాబట్టి ఇది మంచి మూవ్ కిందనే చెప్పుకోవచ్చు. అష్మతుల్లా షహీడి దగ్గర నుంచి మంచి వారసుడనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రషీద్ ఖాన్ తర్వాత షహీడి ఎప్పటి నుంచో వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడైతే రెహ్మద్ షాకి కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టారు. కాబట్టి పేషెన్సీ అనేది చాలా వరకు కీ రోల్ పోషిస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అండర్స్టాండింగ్ రోల్ కూడా ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి సో మంచి ఇన్నింగ్స్, వరల్డ్ కప్లో మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఆఫ్ఘనిస్తాన్ కల్పించాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమాత్రం లేట్ చేయకుండా మనము ఐసీసీ మెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా బ్యాటర్స్: నెంబర్ 1 డారెల్ మిచెల్, నెంబర్ 2 శుభ్మన్ గిల్, నెంబర్ 3 విరాట్ కోహ్లీ. గైస్, శుభ్మన్ గిల్కి విరాట్ కోహ్లీకి జస్ట్ ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇద్దరు టాప్ ప్లేస్కి అయితే పోటీ పడడం మాత్రం ఖాయంగా కనబడుతుంది. నెక్స్ట్ జరిగేటువంటి వెస్టిండీస్ సిరీస్ అయితే ఉంది కాబట్టి అక్కడ మంచి పర్ఫార్మెన్సెస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా ముందరికి వెళ్ళడం పక్కాగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 4 రోహిత్ శర్మ, నెంబర్ 5 ఇబ్రహీం జద్రాన్, నెంబర్ 6 బాబర్ ఆజమ్, నెంబర్ 7 హ్యారీ టెక్టర్, నెంబర్ 8 జో రూట్. గైస్, జో రూట్ నెంబర్ 8లో ఉన్నాడు కదా, సో 2 స్థానాలని మెరుగుపరుచుకున్నాడు. ఎందుకు అంటే వర్సెస్ ఇండియా చాలా వరకు మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చాడు. విత్ ద బ్యాట్ అయితే అసలు అన్బిటన్గా 3 out of 3 మ్యాచెస్ నాట్అవుట్గా ఉండి ఇంగ్లాండ్ మంచి స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ సెకండ్ ఓడిఐలో మనందరికీ తెలుసు ఎంత మంచి పాత్ర పోషించాడో ఇంగ్లాండ్ గెలవడానికి మూలకారకుడిగా. అండ్ మనందరికీ తెలుసు తన చుట్టూ ప్రతి ఒక్కరూ రివాల్వ్ అయ్యారు. ఆ రివాల్వ్ అయినందుకే ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ కొట్టింది అనేది మనందరికీ తెలుసు. సో అందుకని మంచి పర్ఫార్మెన్సెస్ అనేవి ఈ మ్యాచ్లో, ఈ సిరీస్లో, ఎంటైర్ సిరీస్లో వచ్చాయి కాబట్టి ఈ ర్యాంక్ అయితే సొంతం చేసుకున్నాడు. ఓకే, నెంబర్ 9 షాహోప్ హ్యాంటన్ షరిత్ అసలంక. నెక్స్ట్ ఆల్రౌండర్స్: నెంబర్ 1 అష్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 2 మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 3 మైకెల్ బ్రేస్వెల్, నెంబర్ 4 వచ్చేసి మొహమ్మద్ నబీ, నెంబర్ 5 సికిందర్ రజా. గైస్, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మొహమ్మద్ నబీ, సికిందర్ రజా వీళ్ళిద్దరికీ 258 పాయింట్స్ రేటింగ్ పాయింట్స్ రావడం వల్ల ఇద్దరు సంయుక్తంగా 4th ప్లేస్లో ఉన్నప్పటికీ సికిందర్ రజాకి మనము 5th ప్లేస్ని అయితే కట్టబెడుతున్నాం. ఓకే, నెంబర్ 6 వచ్చేసి మిచ్ శాంక్నర్, నెంబర్ 7 బ్రెండన్ మెక్ముల్లన్, నెంబర్ 8 రషీద్ ఖాన్, నెంబర్ 9
అక్షర్ పటేల్ అండ్ 10 వనిందు హజారంగా. నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ 1 రషీద్ ఖాన్, నెంబర్ 2 అబ్రార్ అహ్మద్, నెంబర్ 3 జఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగయ్యి 3rd ప్లేస్కి అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు. వర్సెస్ ఇండియా ఎంటైర్ సిరీస్లో 5 వికెట్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఈ ర్యాంక్ అయితే తనకి లభించడం జరిగింది. ఓకే, కానీ నెంబర్ 4 వచ్చేసి మిత్ శాంక్నర్, నెంబర్ 5 కేశవ్ మహారాజ్. గైస్ ఇక్కడ మిత్ శాంక్నర్కి కేశవ్ మహారాజ్కి సంయుక్తంగా 645 రేటింగ్ పాయింట్స్ ఉన్నందువల్ల వీళ్ళిద్దరూ 4th ప్లేస్లో ఉన్నప్పటికీ కేశవ్ మహారాజ్ 5th ప్లేస్లో పెట్టడం జరుగుతుంది మనం. ఓకే, నెంబర్ 6 వచ్చేసి మహేష్ తీక్షణ, నెంబర్ 7 షాహిన్ షా అఫ్రిది, నెంబర్ 8 మెహదీ హసన్ నిరాజ్, నెంబర్ 9 గురుకిష్ణోవి, అదేవిధంగా 10th ప్లేస్లో వచ్చేసి ఆదిల్ రషీద్. గైస్ ఇక్కడ గురుకిష్ణమూర్తికి అదేవిధంగా ఆదిల్ రషీద్కి సంయుక్తంగా 599 రేటింగ్ పాయింట్స్ ఉన్నందువల్ల వీళ్ళిద్దరూ 9th ప్లేస్లో కొనసాగుతున్నారు. కానీ ఆదిల్ రషీద్ని మాత్రం మనము 10th ప్లేస్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీరియల్ నెంబర్ వైజ్గా పెట్టాలి అంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. అదేవిధంగా గైస్ ఈరోజు ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య T20 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి ప్రతిదీ సిరీస్లో అయితే మనము సిరీస్లో లాస్ అవుతూనే వస్తున్నాము. మరి శ్రేయస్ అయ్యర్ తన మొదటి విజయాన్ని అందుకొని విన్నింగ్ల పరంపర ఇండియాని విన్నింగ్ క్యాంపెయిన్ దిశగా నడుపుతాడా అనేది, దిశానిర్దేశం చేస్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి మంచి పర్ఫార్మెన్సెస్ అనేవి ఎంటైర్ సిరీస్లో మనం చూడాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎంతోమంది డెబ్యూ చేయబోతున్నారు కూడా ఈ సిరీస్లో. కాబట్టి అశోక్ శర్మ లాంటి వాళ్ళు, యష్ ఠాకూర్ లాంటి వాళ్ళు డెబ్యూ చేయబోతున్నారు. కాబట్టి సో మంచి సిరీస్ ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు, నమస్కారం. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.